టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో ఉన్నాక కూడా ఎక్కడా ఆయన వాయిస్ వినపడటం లేదు. కీలక అంశాలపై కూడా ఎక్కడా మాట్లాడటం లేదు ఆయన. ఇంతకీ ఆయన మౌనానికి కారణం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో ఆయన చేసే కామెంట్స్ వేరే లెవెల్లో ఉండేవి. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చక్రం తిప్పేవారు. ఇప్పుడు సీనియర్ నేతగా ఉన్న అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఎందుకో ఆయన అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలోదారి ఎంచుకున్నారు. కన్నా బీజేపీలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల టైంలో ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వైసీపీ కండువా కప్పుకోవాల్సిన టైంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్ చేయడంతో కన్నా బీజేపీలోనే ఉండిపోయారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. ఇక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీ కండువా కప్పుకొని సత్తెనపల్లి సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడున్న కోడెల ఫ్యామిలీ, రాయపాటి ఫ్యామిలీని కూడా కాదని బెర్త్ కన్ఫర్మ్ చేశారు ఆయనకు. ఎన్నికలకు ముందు టీడీపీలో అభ్యర్థుల ఎంపికకు చాలా ముందు ఈ పరిణామం జరిగేసరికి టీడీపీలో కన్నా ప్రభావం ఇది అన్నట్టుగా ఒక రేంజ్లో ఆయన గురించి వార్తా కథనాలు వచ్చాయి. ఇక ఆయన 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో సత్తెనపల్లిలో గెలిచారు. అయితే గెలిచిన సంబరం ఆయనకు ఆ తరువాతనే ఆవిరైపోయిందని అంటున్నారు. తన సీనియారిటీకి తగినట్టుగా ఆయన మంత్రి పదవిని ఆశించారు. అది దక్కలేదు. అప్పటి నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. మంత్రి పదవి దక్కకపోవడంతోనే కన్నా అసంతృప్తితో ఉన్నట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. మరోవైపు సత్తెనపల్లి టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. ఇటు కన్నా అటు కోడెల వర్గాలు కొట్టుకుంటున్నాయి. అలా వర్గపోరు సాగుతున్నా సరే పెద్ద ఆయనగా కన్నా మాత్రం అసలు జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు. ఇక కన్నాకు 2014 నుంచి మంత్రియోగం లేకుండా పోయింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మంత్రి పదవి దక్కేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక ఇప్పుడు తనకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సరైన గుర్తింపు, గౌరవం లేదనే అసంతృప్తితోనే కన్నా పూర్తిగా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. అసెంబ్లీలో కూడా ఇలా వచ్చి అలా కూర్చుంటున్నారు కానీ అంతకుమించి మాట్లాడలేదు. అసెంబ్లీలో కూడా ఇలా వచ్చి అలా కూర్చున్నారు తప్పితే ఏమీ మాట్లాడలేదు. పార్టీ వేదికల మీద కనిపించడం లేదు. తనను అవమానించే రీతిలో ప్రభుత్వ పెద్దలున్నారని కన్నా అలక వహించారని అంటున్నారు. అందుకే మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారట. అయితే కన్నా మౌనానికి మరో కారణం కూడా చెబుతున్నారు కొంతమంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాలేదని, అందుకే సైలెంట్గా ఉన్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే వచ్చేసారి టికెట్ ఇస్తారనే నమ్మకం కూడా ఆయనకు లేనట్టు చెబుతున్నారు. అందుకే కన్నా మనసులో వేరే ఆలోచనలున్నాయని, అందుకు తగ్గట్టుగానే ఆయన నోరు తెరవడం లేదని చెప్తున్నారు. దీంతో 7 పదుల వయసుకు చేరువలో ఉన్న ఈ పెద్దాయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ మారే పరిస్థితి వస్తుందా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి కన్నా విషయంలో ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.